అమ్మమ్మ పసుపు రంగులో సీసా చూపిస్తుంది. పసుపు మొత్తం అనుకుంటున్నారా? ఇవి ఆవు జున్ను పాలండి. అమ్మమ్మ మీకు చూపిస్తే చూడండి. చూసారా? మనకు తెలుసున్నవారు ఆవు జున్ను పాలు పంపించారండి. దీనితో మనం జున్ను తయారు చేసుకుందాం. ఇవి కూడా ఆవు పాలేనంటండి. ఇవి కూడా తగుమోస్తరంగా పంపించారు. బెల్లము, యాలకులు, పంచదార పొడి, మిరియాల పొడితో నేను మీకు జున్ను తయారు చేసి చూపిస్తానండి. మిరియాల పొడి, యాలకుల పొడి వెలిగించుకుని గిన్నెలో వాటర్ పెట్టుకుని చక్కగా ఈ గిన్నెని ఇలా పెట్టేసుకోవాలండి. దీనిపైన మూత పెట్టేసుకుని మళ్ళా పైన ఈ గిన్నె మూత వేసేసుకోవడమే. ఎంతో రుచికరమైన జున్ను రెడీ అవుతుందండి. జున్ను రెడీ అయిపోయిందండి. అమ్మమ్మ స్టవ్ కట్టేస్తుంది. జున్ను ఎంత బాగా వచ్చిందో కదా అండి. అందరికీ నాకు తెలుసున్న వారందరికీ ఇంత జున్ను పంపిస్తానండి. ఇలా అరిచేతిలో పెట్టుకుని ఎందుకు తినాలనేవారో తెలియదండి. మీరు కూడా తిని ట్రై చేయండి. ఎందుకంటే ఆవు జున్ను తింటే డొక్క శుద్ధి అనేవారండి. కాశీ అనేంత పుణ్యం అనేవారండి. అమ్మమ్మ తింటూ చెప్తుంది, ఉంటాను. బాయ్ బాయ్.